దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 19. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. హెబ్రీ 11:8. దేవుడు బైబిల్లో దావీదు యొక్క జీవిత చరిత్ర రాయించుట ద్వారా యుద్ధ ఆయుధముల విషయం మనకు చూపించగోరుచున్నాడు. దావీదు 2 రకములైన నష్టములను పొందెను. ఒకటి వ్యక్తిగతంగా, రెండవది జనాంగముగా. వ్యక్తిగతంగా తాను అనుభవించిన నష్టమంతయు తన స్వంత పతనము, అజాగ్రత్త, నిర్లక్ష్యము, దేవుని యెడల తప్పిపోటు ద్వారా సంభవించెను. అయినప్పటికీ దేవుడు దావీదు వాటన్నిటిని తిరిగి సమకూర్చుకునవలనే కోరెను. జనాంగముగా కూడా తాను తప్పిపోటు ద్వారా కోల్పోయిన ప్రతి దానిని కూడా ఆ విధంగానే దావీదు సంపాదించుకునవలని దేవుడు కోరెను. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఇచ్చిన గొప్పదైన సారవంతమైన దేశమును గురించి మనం విని ఉన్నాం. అది ఆదికాండం 12వ అధ్యాయంలో ఆరంభమవుతుంది. కల్దీయుల ఊరు అను పట్టణమునకు సంబంధించిన అబ్రహాము అను ఒక వ్యక్తి ఉండెను. కల్దీయ దేశము గొప్ప నాగరికతతో నిండిన దేశమని పురాతన వస్తు శాస్త్రజ్ఞులు నిరూపించి ఉన్నారు. అబ్రహాము విస్తారమైన వెండి, బంగారు, పనివారు, ఆస్తి, భూములు కలిగిన ధనవంతుడు. ఆత్మీయంగా వట్టి పేదవాడు. ఆనాడు దేవుని ఎరుగక ఆయనను పూజించుట కానీ వెంబడించుట కానీ ఎరుగని వాడుగా ఉండెను. ఒక దినమున దేవుడు అతనికి అకస్మాత్తుగా ప్రత్యక్షమాయెను. యెహోవా, నీవు నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము అని చెప్పగా ఆయన స్వరము తనతో బహుతేటగా మాట్లాడటం వినెను. అబ్రహాము ఆ మాటను నమ్మెను. దేవుని స్వరమును తాను విని ఉన్నాడని ఎరుగుటచే అబ్రహాము విధేయుడైన. దేవుడు అబ్రహామునకు ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనములలో ఒక గొప్ప వాగ్దానం చేశాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. మనుష్యుడు దేవునికి విధేయుడైనప్పుడే దేవుడు అతన్ని దీవించును. ప్రైజ్ ద లార్డ్.